వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ నేతలకు చెంపపెట్టని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో మందల రాజేశ్వరి చెక్ పవర్ రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సర్పంచ్ పదవిలో కొనసాగాలని సర్పంచ్ అన్ని పవర్స్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం సర్పంచ్ కార్యాలయానికి వెళ్లి ఆమెను తిరిగి విధుల్లో కొనసాగించే విధంగా సహకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. మొదట చెక్ పవర్ తొలగించడం, ఆ తర్వాత ఆమెని విధుల నుంచే జిల్లా కలెక్టర్ గారు తొలగించడం జరిగింది. ఏదైతే 23/10/2025 తేదీ నాడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి 3 నెలల పాటు మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తున్నాము అని చెప్పి రాజేశ్వరమ్మకు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. దాని మీద ఆమె కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు 26 నవంబర్ 2025 నాడు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి 26 నవంబర్ 2025 నుంచి 4 వారాల లోపల, అంటే 24 డిసెంబర్ లోపల, 4 వారాలంటే 24 డిసెంబర్ లోపల దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి మీరు తుది నిర్ణయం ప్రకటించాలి. తుది నిర్ణయం ప్రకటించినటువంటి పద్యంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే విధుల నుంచి తొలగిస్తూ ఇచ్చారో అది సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మీకు చెల్లవు, కోర్టు వాటిని సస్పెండ్ చేసినట్టు. కాబట్టి వెంటనే ఈరోజు ఆమె మరలా బాధ్యతలు తీసుకున్నది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కలిసి వచ్చి ఆమెకు మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి, సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు, పాలక మండలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. వీటికి సంబంధించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈ జిల్లాలో శేషయ్య మీద కోపం ఉంది సోమిరెడ్డికి. ఎందుకంటే సోమిరెడ్డిని చేసినటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలని, అవినీతిని గట్టిగా నిలదీసినటువంటి వాడు. కాబట్టి ఈరోజు సోమిరెడ్డికి ఎక్కడ లేనటువంటి కోపం శేషయ్య మీద కక్ష సాధింపుల కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. శేషయ్య చెప్పాడు, సోమిరెడ్డి కాదు కదా, సోమిరెడ్డి జేజిన ఆయన వల్ల కూడా నువ్వు బెదిరిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు, నువ్వు ఏదైనా సిద్ధంగా ఉన్నావు అని చెప్పడం జరిగింది. అయితే దాని మీద కక్ష సాధింపుల్లో భాగంగా ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే ఆమె గౌరవానికి భంగం వాటిల్లేటువంటి విధంగా అవమానపరచాలనేటువంటి లక్ష్యంతో ఒక బీసీ మహిళగా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు ముందు చెక్ పవర్ నుంచి తీసేశారు. ఆ చెక్ పవర్ తర్వాత మరలా వెంటనే అక్కడ నుంచి ఏదైతే ఉందో పాపం ఆ విధుల నుంచే, సర్పంచ్ విధుల నుంచే, బహుశా నాకు తెలిసి చాలా రేర్ గా జరిగేటువంటి కార్యక్రమం ఇది. సోమిరెడ్డి ఉన్నప్పుడే జరుగుతాయి, మీరు గమనించండి. ఎవరు జరగదు, ఎక్కడ జరగవు ఇవి. సోమిరెడ్డి లాంటి జులాయిగాడు ఉన్నప్పుడే ఇటువంటివన్నీ జరుగుతాయి తప్ప ఎవడన్నా పద్ధతి ఉన్నప్పుడు ఎప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నేను అధికారులకు చెప్పేది, మీరు అటువంటి జులాయిగాడు మాటలు విని ఈరోజు మీరు పనులు చేస్తే మీకు రాబోయేటువంటి రోజుల్లో మీరు విచారణ చేపడితే, ఈరోజు పాపం శ్రీధర్ పంచాయతీ అధికారిగా ఉన్నాడు, ఆయన ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం, చెక్కులు పవర్ తొలగించడం, అంత ఘనకార్యాలు చేస్తే ఆయన చేసినటువంటి సేవలకు మెచ్చి ఈ పనికిమాలిన వాళ్ళందరూ కలిసి ఆయనకి జిల్లా పరిషత్ సీఈఓగా పదవున్నతి ఇచ్చారు. ఆయన వాళ్ళ దగ్గర ఈ పనులను చేసి ఆ నజరానా అందుకునేదాన్ని రిటైర్డ్ అయిపోతాం, అది బాగానే ఉంది. ఆ తర్వాత నీ మీద విచారణ జరిపితే ఎక్కడో అన్నాడంట, నాది కూడా కడపే, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోగలను. తాత తరం కూడా చెప్తున్నా, డిపిఓ మామూలుగా చెప్తున్నా, ఇప్పుడున్న సీఈఓకి నేను నా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తా, ఆ తర్వాత ఎవడో ఒకటి కాళ్లు పట్టుకొని పోతాను అనుకుంటున్నాను. నువ్వే కాదు, ఎవడైతే తప్పు చేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. నీలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడి శ్రీధర్ లాంటి వాళ్ళని అసలు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం, ఇదే శ్రీధర్ ఇచ్చినటువంటిది కొడవలూరు మండలంలో రేగడి చాలకు సంబంధించి ఇదే విధంగా శేషయ్య మీద ఏ విధంగా చెప్పారో ఇదే దాని మీద కూడా మీరు మోపినటువంటి ఆరోపణలు ఏంది? గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటిది, గ్రామ పంచాయతీ నుండి జరిగిన చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా సర్పంచ్ గారి భార్య అయిన నల్లావుల వెంకమ్మ గారి అకౌంట్ను బదిలీ చేశావు. చేయకూడదన్నావు, చేసిన దానికి తీసేసావు. ఇక్కడ కూడా శేషయ్య భార్య శేషయ్య అకౌంట్కి చేసింది కాబట్టి నేరం అన్నావు, బాగానే ఉంది. ఈ రెండు ఒకటే. ఆ రోజు ఈమె కూడా ఈమె కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఈమె తెలుగుదేశం పార్టీ కొండ వేసుకుంది. ఈగానే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అయిపోయింది. ఆమె చేసినటువంటి తప్పులన్నీ ఒప్పైపోయి ఇదే వ్యక్తి
12వ సూచికలో పునర్నియమనం చేయొచ్చు. వారిపై మోపబడిన అభియోగమునకు ఒక ఎటువంటి సంచిత పౌనఃపుణ్యంతో నిలుపుదల చేసి ఉత్తర్వులు జారీ చేయాలి. మొదటి తప్పు కింద ఆమెను క్షమించి వదిలేశారు. కారణం ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ కండు వేసుకుంది. పాపం రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ కండు వేసుకోవడానికి ససేమిరాయింది కాబట్టి ఆమెను పాపం చెక్కుపోవడంతో పాటు పదవి నుంచి కూడా తొలగించాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటిది జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి. ఈ పనికి మాలినటువంటి వాళ్ళు ఏదన్నా ఫైళ్లు పెడితే ఓ జిల్లా కలెక్టర్ గా ఉండేటువంటి వ్యక్తి ఇటువంటి అన్యాయాలకి అకృత్యాలకి వంతపడితే ఇంతకన్నా దౌర్భాగ్యం దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. న్యాయస్థానం ద్వారా ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం కలిగింది. దీని ప్రకారం అనేక రకాలైనటువంటి నేను ఏదో పాపం మళ్ళా రేపు డీటెయిల్ గా మాట్లాడతాను. సోమిరెడ్డి ఏదో పాపం నేను లేనని చెప్పి తెగజించుకున్నాడు పాపం. ఒక మీటింగ్ పెట్టి దీన్ని అట్టా ఇట్టా అని చెప్పి నీ చుంచుడు ఆపురా బాబు, వాడికి ఎవరు భయపడేవాడు ఉన్నాడు. కాకపోతే నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఇరిగేషన్ కి సంబంధించి ఎంక్వైరీ జరిగింది. ఈడు కూడా మాట్లాడుతున్నాడు జులై సోమిరెడ్డి వచ్చి వాడి మీద వీడి మీద మాట్లాడితే కాదు. నేను చెప్పేది ఒక ఎంక్వైరీ జరిగింది. ఒక వ్యక్తి నేరుగా ఫోన్ పే ద్వారా డబ్బులు వేసుకున్నాడు. డబ్బులు వేసుకున్న మాట వాస్తవమా కాదా? అయితే దాని మీద రేపు విచారణ ఉంది. రేపు విచారణ జరుగుతుందని తెలిస్తే లక్షల బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మేము ఇచ్చినటువంటి 10 కాగితాలకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరే విచారణ చేయండి, వాళ్ళకు ఫోన్ చేసి మీరు వాళ్ళకి వ్యతిరేకంగా జవాబాకండి. అంటే నేరుగా ఒక అధికారి లంచాలు తిని నీకు పర్సంటేజీలు పంచితే ఈరోజు చెప్తున్నాడు అయ్యా ఆయనకే ఇచ్చాను, ఆయన రామానాయుడికి ఇవ్వాలన్నాడు అని చెప్పి. నిమ్మల రామానాయుడు అంటే ఇరిగేషన్ మినిస్టర్. అంతకుముందు కూడా సోమిరెడ్డి మీకు తెలిసే తెలియదు చాలా మందికి నేరుగా క్వార్జ్ మైనింగ్ దగ్గర పోయి నేను అటు చేస్తాను ఇటు చేస్తానంటే వాళ్ళందరూ వస్తే నేను ఒక్కడనే కాదు 10 భాగాలు అన్నాడు. 10 భాగాల మీద తీసుకున్నాడు. ఒక్కడికి ₹1 మొత్తం తినేసాడు. అటు ఇప్పుడు కూడా ఏంటంటే అందరికి రామానాయుడికి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా తెమ్మని చెప్పి తీసుకెళ్లి మొత్తం భోంచేస్తా. ఈరోజు నువ్వు అవినీతికి పాల్పడేటువంటి అధికారులకు వంట పడతా. నువ్వు నీతిమంతుడివా? నువ్వు స్టేజ్ మీద మాట్లాడేటువంటి మాటలు కనుక బయట మాట్లాడితే ఆడవాళ్ళు జుట్టుపట్టుకుని కుప్పలిచ్చి కనుక ఈడ్చి కొట్టకపోతే అప్పుడు అడుగు. నువ్వేదో పెద్ద ధీరుడిలాగా స్టేజ్ ఎక్కిన ఆయనంతా ఈరోజు చెప్తున్నాడు కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నాడు. ఏంది నీ బొంత నువ్వు తెచ్చేటువంటి కీలకమైన మార్పులు? పనికి మాలనోడా? నిద్ర లేస్తే గ్రావెల్లు ఇసుక బూడిద అమ్ముకోవడమా? నీదొక జన్మ, నీదొక బ్రతుక? నీలాంటి కూడా బ్రతకడం కన్నా బ్రతకడమే దండగా. కాబట్టి సోమిరెడ్డి పాపం షరా మామూలుగా అందరినీ ఫోన్లు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రేపు కానీ మీరు వెళ్లి గనక సాక్ష్యం అనుకూలంగా చెప్పండి, లేకపోతే మీరు పోబాకండి, పోయి గనక మీరు వ్యతిరేకంగా చెప్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయండి. ఏంది తీవ్రంగా ఉండేది? నీ మోహం ఏంది నువ్వు చేసేది? గట్టిగా ఊస్తే నిలబడలేవు, గట్టిగా గాలి తోలితే కొట్టకపోయేవాడు నువ్వు పెద్ద మళ్ళీ ధీరుడిలాగా నువ్వు పెద్ద తొడదర్చి హూ అనవమన్నా నేను లేని ఈరోజు వచ్చా మాట్లాడు, ఇంకా మాట్లాడు, నీ సంగతి ఏందో తేలస్తా. కాబట్టి ఎక్కడైనా సరే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, నీకు సిగ్గు లజ్జ ఉంటే రైతులు గ్యూరి అయ్యి రైతుల పాపం యూరియా కోసం బ్లాక్ లో కొనుక్కుంటున్నారు. ఆ పనులు చేయడు. కీలకమైనటువంటి మార్పులు ఏంది? రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సినటువంటి యూరియాని దొంగదారిన బ్లాక్ లో అమ్ముకోవడం కీలకమైనటువంటి అభివృద్ధి. ఇది కీలకమైనటువంటి అభివృద్ధి అనుకుంటే ఇంకేం మాట్లాడతాం? ఎక్కడైనా మా వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అడ్డుకునేటువంటి విధానం మాకు తెలుసు. కాబట్టి ఈరోజు మేము పోరాడాం. ఈరోజు రాజేశ్వరమ్మ పోరాడి ఈరోజు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా తిరిగి తన పదవిని ఈరోజు కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడైనా చెప్పేది, మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. కింద స్థాయి ఉద్యోగులు అనేక రకాలుగా భ్రష్టు పట్టిపోయి ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా నీతిమంతులు కలిగారు. అవినీతికి, అరాచకాలు, అక్రమాలు, పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పదవులు వస్తే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజేశ్వరమ్మకి వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.